చెప్తాను, మీరేం భయపడకండి. త్వరగా స్టార్ట్ చేయండి, పోనివ్వండి. ముందు పబ్లిక్ కంట్రోల్ చేయండి, పదండి. అమృత, అమృత, నేను గుర్తున్నాను. నేను మాట్లాడే అనిపిస్తుందా? అమృత, అమృత, నేను వెతుక్కుంటూ విజయవాడలే. అమృత, అయ్యో అమృత, అమృత, నేను గుర్తున్నానా? నేను ఎత్తుకుంటూ మీ అక్కల ఇంటికి కూడా వెళ్ళి. అమృత, అమృత, అక్కడ ఎవరు లేరు. ఇల్లు అమృత, అమృత, నీకేం కాదు. హలో, పిల్లలు ముందు పోనివ్వండి. మీరు కొంచెం దిగండి ప్లీజ్. అమ్మగాలి నొప్పి పుడుతుంది. మీరు కూడా ఎక్కి. ఏడవకమ్మా. లేదు, నాకు కూడా వచ్చిన అతనికి తలకి దెబ్బ తగిలింది. బాధపడకమ్మా, అతనికి ఏం కాదు. చెవు నుంచి రక్తం వచ్చింది, అందుకే భయంగా ఉంది. సార్, కొంచెం ఫోన్ ఇస్తారా ప్లీజ్? హలో, ఎవరండి? అత్తయ్య, నేను మధుమతిని. ఊరు నుంచి అక్క కూతురు, కోడలు, పిల్ల జల్లా వచ్చారు. ఆగండరా, ఆగండి ఆగండి. హలో హలో, మధుమతి. అత్తయ్య, ఇక్కడ వచ్చే దారిలో యాక్సిడెంట్. యాక్సిడెంటా? అయ్యో కృష్ణ. ఇప్పుడు ఎక్కడున్నారు? నేను సూర్యాపేట జీహెచ్కి వెళ్తున్నాను. మీరు కొంచెం వచ్చేస్తారా? చూడకూడదు రా బుజ్జి. నేను చూస్తాను. అమ్మా, కళ్ళు తెరవమ్మా. అమ్మా, నొప్పిగా ఉందమ్మా. బాబు, ఈ అమ్మాయి ఎవరో తెలుసా నీకు? పేరు పూజ, ఎంజీఐటి ఇంజనీరింగ్ కాలేజ్, కోదాడ. ఆమెకు చాలా సీరియస్ గా ఉంది. డాక్టర్ గారు చూడకూడదని చెప్పారు. తర్వాత రండి, వెళ్ళండి. అయ్యో, ఇదంతా నా వల్లే జరిగింది. నేను లేకపోతే మనోళ్ళనే దిగుండేవాడు. ఏడవకమ్మా, యాక్సిడెంట్ జరిగితే ఎవరు మాత్రం ఏం చేయగలరు? యాక్సిడెంట్ జరగాలి. ఇతనే తప్పు చేశాడు, చనిపోయే వయసు అవుతుంది. ఇతరులాంటి మంచి మనిషి కూడా ఉన్నాడు సార్. ఓకే, ఒక కృష్ణ గారు. డాక్టర్ డాక్టర్ డాక్టర్, నేను విజయవాడ సిఎస్హెచ్ లో నర్స్ గా పనిచేస్తాను. ఇక్కడ యాక్సిడెంట్ లో చనిపోయాడు కృష్ణ.
అది నా అవయవాలు దానం చేశాడు డాక్టర్. నేను తన కలిసి అతను చాలా మంచి డాక్టర్. అతను చనిపోయాడు. ముందు నువ్వు ట్రీట్మెంట్ తీసుకోమ్మా. అట్లీస్ట్ తన కన్ను కిడ్నీ అయిన ప్రాణాలతో ఉంటుందేమో డాక్టర్. ఏమైనా కుదురుతుందా అవన్నీ తీసుకో. పిన్ని ఇదిగో ఈ నుండిగా మన అమృతకేం కాదు. మిమ్మల్ని చూడ్డానికి అమృత వచ్చిందండి. అమృతకేం కాలేదు కదా, అది ఎక్కడుంది? నేను అసలు పంపించను. అమృత ఏంటి అందరూ పేషెంట్ డిస్టర్బ్ చేస్తున్నారు? ఇక్కడ ఎవరు ఏడవకూడదు. రండి బయటికి రండి. త్వరగా వెళ్ళండమ్మా, బయటికి వెళ్ళండి. త్వరగా వెళ్ళండమ్మా. సిస్టర్ ఈయన కూడా ఒకసారి చూసి రానివ్వండి ప్లీజ్. డిస్టర్బ్ చేయొద్దు, త్వరగా వచ్చేసేయండి. వెళ్ళండి. అమృత, నేను మాట్లాడేది వినిపిస్తుందా? నా ప్రేమని ఇలాంటి పరిస్థితుల్లో చెప్తారనుకోలేదు అమృత. నేను ప్రేమిస్తున్నా అమృత. నువ్వు నాతో ఉన్నంత వరకు తెలియలా నేను ప్రేమిస్తున్నానని. నువ్వు ఊరెళ్ళిపోయినా ఈ 6 నెలల్లో కనీసం ఒక 50 సార్లు బస్ స్టాండ్కి వచ్చి ఎదురు చూసుంటాను. నువ్వు వస్తావన్న నమ్మకంతో ఎన్ని రోజులు 15B 37Gలో తిరుగుంటారో తెలుసా? అమృత, విజయవాడ, ఈ 2 తప్పు నాకు వేరే ఏమి తెలియదు. కానీ నాకు తెలుసు నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తావని. కానీ ఇలా సార్ డిస్టర్బ్ చేయొద్దు సార్. రండి సార్, రండి. ఏమండి ఇది రిజిస్టర్డ్ మ్యారేజ్ కేగా? ఏంటమ్మా ఊరికి వస్తున్నారంటే నీరసంగా ఊ అంటారంటే? నువ్వు వస్తున్నావు మేళతాళాలు తప్పెట్లు ఏర్పాటు చేయనా?